ఇది వకుళాభరణంలో ఎంచుకున్న త్యాగయ్య గురించి మీరు చెప్పారు కదా, అది అన్ని కీర్తనలకి అప్లై అయ్యే విధంగా మీ ఎక్స్పీరియన్స్ అనిపించిందా? అబ్సల్యూట్లీ. అంటే ప్రతి కీర్తనకి, ఎందుకంటే వాగ్గేయకారులు అంటే సాహిత్యము సంగీతము కలగలిసి కొనసాగించడం. సో వాళ్ళ భక్తి భావంలో రాసిన కీర్తనలన్నిటికీ అనుకూలమైన రాగాలు కావాలని ఆ రాగంలో పాడారనే, ఇది ఈజ్ ఇట్ డేటా బేస్డ్ ఆర్ ఈజ్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్? నో, ఐ థింక్ ఐఎమ్ పారాఫ్రేసింగ్ హియర్, బట్ ఒక విలియం ఫాల్క్నర్ది ఒక కోట్ ఉంది ఏంటంటే, ఆర్ట్ రైట్. ఇప్పుడు ఎడ్వర్డ్ మంచ్ది ఆ స్క్రీమ్, ఆ పెయింటింగ్ ఉందా, ఆయన చేసేసి హీ హాజ్ లెఫ్ట్. విత్ ఈచ్ అబ్జర్వర్ ద పెయింటింగ్ గ్రోస్. కరెక్ట్. సో దట్ ఈస్ వై ఆర్ట్ ఈస్ అ కంటిన్యూయం. సాడ్లీ ఇప్పుడు ఒక క్లాసికల్ ఆర్ట్ అంటే అదేదో కాబ్ వెబ్స్ పడి అలా ఏదో పాతది మ్యూజియం ఐటమ్ కానే కాదు. ఇట్ ట్రావెల్స్ విత్ పీపుల్, ఇట్ ట్రావెల్స్ విత్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్. ఎవ్రీబడి, స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ బేబీ who learns to an old auntie who enjoys it, or an old auntie who reminisces a song. ఆవిడ రెమినిస్ చేస్తూ అక్కడ వెళ్ళిపోతారు. Everyone is a part of that. It is a continuum that grows. So a composer may have composed it in a state of mind. That state of mind is evident to us through the lyrical value. ఆ లిరిక్స్ మనం అర్థం చేసుకుంటే ఆయన పర్సనాలిటీకి ఒక విండో మనకు దొరుకుతుంది కదా. ఇప్పుడు నేను డియర్ డైరీ అని, నా డైరీని మీరు యాన్ ఫ్రాంక్ ఉంది, యాన్ ఫ్రాంక్ డైరీ చదువుతున్నాము, అప్పుడు మనకి యాన్ ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి అని తెలిసిపోతుంది కదా. కానీ వీఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇట్. మన పర్స్పెక్టివ్ దాంట్లో ఉంది, నేను ఒప్పుకుంటా. ఆయన అలాగే చెప్పారా అని వీ కెనాట్ టెల్. బట్ ఆర్ట్ గ్రోస్ with everyone taking from it, interpreting it. Absolutely. Take for example Bilahari. Inta kannanandamemi అర్థమవుతుంది, ఆనందం కాబట్టి అంత రేసి రాగం. కనుగొంటిని అర్థమవుతుంది, అవును. దొరకునా అంటే అర్థం కావట్లేదు. అంటే దొరకునా ఇటువంటి సేవ అనే ఒక వినయపూర్వక కీర్తనని త్యాగరాజ స్వామి ఈ రాగంలో ఎంచుకోవడం, పాడడం, దాని కాలక్రమంలో దాని సంగతులు లయబద్ధమైన విన్యాసాలు చేస్తూ అది అలా ప్రజెంట్ చేయడం, కీర్తన సాహిత్యానికి పాడే పద్ధతికి మధ్య ఉండే, ఈజ్ దెర్ అ గ్యాప్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అవర్ పర్సెప్షన్ అని అడుగుతున్నా. డెఫినెట్లీ దెర్ ఇస్ అ గ్యాప్, బికాస్ సో మెనీ పీపుల్ కమ్ ఇన్ టు ఇట్, అండ్ దట్ గ్యాప్ ఇస్ సంథింగ్ వీ షుడ్ సెలబ్రేట్ అంటాను నేను. Art is not a stagnant thing. Correct. Art is a moving thing, and all the people are included in it as it moves through time. Art manaki oka art is a statement of time. Avunu kada. So ప్రతి వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, ఒక ఇంగ్రీడియంట్ వేస్తూ పోయారు. ఇప్పుడు మీరు దొరకునా చెప్పారా, రామ బ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాపాడుచును చగా, రాముని జగదుద్ధారుని సురరిపు, భీముని త్రిగుణాతీతుని పూర్ణ, కాముని చిన్మయ రూపుని సద్గుణ, ధాముని కనులార మదిని కనుకున. సో దట్ ఆనందం. సో దే మస్ట్ బి అ స్టోరీ టెల్లింగ్ ఇన్ దట్ సాంగ్ ఆల్సో. దొరకునా అన్నప్పుడు దొరకునా, విల్ ఐ గెట్ ఇట్, విల్ ఐ గెట్ ఇట్, విల్ ఐ నాట్ గెట్ ఇట్. సో దెర్ ఇస్ అ స్టోరీ ఈవెన్ ఇన్ ద సంగతి. సంగతి బిల్డింగ్ అంటే హౌ యు బిల్డ్ సంథింగ్ టు ద క్లైమాక్స్. అవును. సో రెటరిక్ అంటాము మనం లిటరేచర్లో. అవును, ఎప్పటికవుతుందో ఎగ్జాక్ట్లీ. ఆ పైనింగ్ యూ కెన్ ఓన్లీ బ్రింగ్ ఇట్ ఇన్ ద సంగతి. అవును. అండ్ while sometimes I feel this, okay, everyone says art. I feel craft is also very important. Correct. Craft, technique, chala, these are important, and it is important to people of all disciplines. There is craft in everything. How a person weaves a basket,
వాట్ వీ సీ ఇస్ ఫైనలీ ద బాస్కెట్. అవును. బట్ in that weaving there will be a technique. In our saris weaving there is a technique which we celebrate. Once we try to know the craft of something, these sangatis, layered sangatis, give us an insight into craft. We can also think of song is a vehicle for Bilahari to ride on. But Bilahari ane oka ragam, if I just talk to you only in swarams, it may not convey to you. అవును. బిలహరి ఇస్ అ పర్సనాలిటీ. ప్రతి రాగం అనేది ఒక ఒక పర్సనాలిటీ. అవును. కరెక్ట్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి స్వప్న గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఇలా నవ్వుతారు, ఆవిడ అలా హాయిగా పాడతారు. ఐ విల్ డిస్క్రైబ్ హర్. నేనైతే రాగాలు పెట్టేస్తా ఇలా ఉంటారని పేర్లు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్. సో ప్రతి రాగం ఒక పర్సనాలిటీ. ఆ రాగం మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, సరిగమ పదని వాడిట్లోనే చెప్పలేము కదా, అప్పుడు ఒక స్టోరీ పెట్టాలి దానికి. అలా త్యాగయ్య గారు ఉన్నారు, ఆయన ఇలా ఫీల్ అవుతూ అది పాడారు, అది పాడినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది, అప్పుడు ఆనందం వస్తుంది. సో దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ వాట్ డు ఐ సే క్రిస్టలైజ్డ్, that stagnates in time. అవును. So for it to travel with the people, there must be something fluid about the nature of art. So each person who comes interprets it. అవును. Each person will add something to it. Kada? So Sangati anedi gives us an insight into this person called Bilahari. కరెక్ట్. ఓహో, ఇప్పుడు మీరే చెప్పాడు అద్దోరకూనా, దానిలో మళ్ళీ దోరకూనా వల్ల అది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రక్రియగా అనిపిస్తుంది కానీ ఇది ఎసెన్స్ లోపల. బట్ కాలక్రమంలో లైక్ యూ సెడ్ ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ అండ్ చాలా మంది రకరకాల ఇంగ్రీడియంట్స్ అద్దారు. సో దీన్ని మీరు యాజ్ రంజని ఎలా ఇంటర్నలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తారని, దట్స్ మై హోల్ పాయింట్. వీ హ్యావ్ టు బీ conscious of different things but also forget and sing kada when we sing. Avunu, correct. Finally we are conveying a feeling that I felt to someone. Correct, ante kada, right? So ippudu Bilahariలో ఆ దొరకున అలా సంగతీస్ వచ్చాయంటే బిలహరి అనేది కూడా ఒక ఐడెంటిటీ. ఆ పాటకి ఒక ఐడెంటిటీ ఉంది, బిలహరికి ఒక ఐడెంటిటీ ఉంది. somewhere I read the quote that హేమాన్నః పుష్పః, ఐ మే బి పారాఫ్రేసింగ్, బట్ త్యాగయ్య గారు సాహిత్యం అండ్ మ్యూజిక్ అండ్ కాంపోజిషన్స్ గురించి ఇలా చెప్పారు. నాట్ ఓన్లీ ఇస్ ద ఫ్లవర్ గోల్డ్, ఇట్ ఈస్ హ్యావింగ్ అ స్వీట్ స్మెల్. సో సాహిత్యం and the music, they go hand in hand together.